హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏంటి ఈ మెసేజ్ కర్మ అంటే ఇదేదో పెద్ద అపరాధం కాదండి. గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ యు పుట్ అవుట్ కమ్స్ బ్యాక్ టు యూ. ఎస్ 100% ఐ బిలీవ్ కర్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ యూనివర్స్. పంచభూతాలకి ఈ యొక్క పర్యావరణ వ్యవస్థకి ప్రకృతికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. ఈ బ్రహ్మకాళ సుముహూర్తాన నేను యూనివర్స్ని కోరుకునేది ఏంటి అంటే అంతా మంచి జరగాలి, అతి త్వరగా మనమంతా కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలి, మంచి మనీ ఫ్రీడమ్ తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మనందరి తరపు నుంచి. డియర్ ఏపీఎన్ తెలంగాణ, నిన్న నాకు ఒక వీడియో పెడితే ఇప్పుడు మనకి అందాల్సింది అందకుండా ఎప్పుడో మనం లేనప్పుడు అందితే ఎలా అని చెప్పి కామెంట్ పెట్టారు. అది వాళ్ళకు ఉన్నటువంటి భావోద్వేదంతో పెట్టిందే కాబట్టి నేను దాన్ని స్వీకరిస్తూ దానికి నేను సమాధానాన్ని అయితే చెప్తున్నాను. ఎవ్రీవన్ లైఫ్ నాట్ ఈక్వల్ అండ్ సేమ్ ఇన్ దిస్ యూనివర్స్ అండి. ఎందుకంటే ఒకళ్ళేమో రోల్స్ రాయ్స్లో తిరుగుతున్నారు, ఇంకొకళ్ళేమో రోడ్డు మీద కనీసం నడవడానికి కాళ్ళు లేకుండా బ్రతుకుతున్నారు. ఇదేం మోటివేషనల్ స్పీచ్ కాదండి. నేను మనకున్నటువంటి కర్మ సంబంధిత అనుబంధాలు మనమంతా కూడా ఈ భూమి పైన ఖచ్చితంగా తీర్చుకోవాల్సిందే. గుడ్ బ్యాలెన్స్ షీట్, బ్యాడ్ బ్యాలెన్స్ షీట్. ఈరోజు మనం పడుతున్నటువంటి అనేక సమస్యలకి సతమతాలకి మనం ఇప్పుడు ఏం చేశాము అనేది కాదు, మనం ఏ కర్మల ద్వారా జనించామో అనేది మాత్రం వాస్తవం. బ్యాడ్ బ్యాలెన్స్ షీట్ అండ్ గుడ్ బ్యాలెన్స్ షీట్ రెండు బ్యాలెన్స్ అవ్వవండి. ఎప్పటికప్పటికి ఈ బ్యాలెన్స్ షీట్లో మనకి పొద్దులు పెరుగుతూ ఉంటాయి. మీరు ఒక మంచి చేస్తే 4 చెడులు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ మంచిని పెంచకుండా చెడు పెరిగే విధంగా ఈ యొక్క సొసైటీ కూడా ఉంది. కాబట్టి ఎక్కువగా మనం ఎవరిని పలకరించినా నెగిటివ్. నేనేం చెప్తున్నానంటే ఎంతమంది మీతో నెగిటివ్ ఉన్నా మీరు ఒక ఆల్ఫా యాటిట్యూడ్తో ఒక ఆల్ఫా అంటే మనల్ని మనం ఎప్పుడు కూడా ఆల్ ఈజ్ వెల్, ఎస్ ఐ క్యాన్ డూ, నేను ఏమైనా చేయగలను, నేను ఈ కష్టాన్ని తట్టుకోగలను, నేను ఈ బాధను భరించగలను, నాకే కదా ఈ బాధ వచ్చింది, నేను ఎందుకు నిలబడి ఈ బాధను ఎదురించలేను, నేను అందరి లాంటి వాడిని కాదు, నేను చాలా శక్తివంతుడిని, నేను చెయ్యగలను అనే యాటిట్యూడ్ ఎప్పుడు మనకు వస్తుందో ఖచ్చితంగా ఆ రోజు ఆన్పాసుతో మనకు పనే లేదు. ఎస్, I believe very strongly myself because I alpha mentality person. I have a alpha attitude. That's why I am still మీ అందరికీ చాలా మంచి వివరణను అయితే ఎప్పుడు చెప్పగలుగుతున్నాను. డియర్ ఏపీఎన్ తెలంగాణ మెన్ అండ్ ఉమెన్, మామ్ అండ్ డాడ్, ఈ బ్రహ్మకాళ సుముహూర్తాన నేను ప్రతి ఒక్కరికి అమ్మ నాన్నలుగా అందరినీ గౌరవిస్తూ అన్నతమ్ముళ్ళుగా అక్క చెల్లెళ్ళుగా అందరికీ నేను చెప్పేది ఒకటేనండి. మీరు మ్యాక్సిమం నెగిటివ్ అనేది ఎవరైనా చెప్తే అలాంటి పదాలను వదిలేసేయండి. మనం ఆన్పాసివ్ అనే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటాము. అది ఎప్పుడు అంటే దానికోసం మనం వేచి ఉండాల్సిన సమయం మరి ఎక్కువ లేదని నేను అనుకుంటున్నాను. మేబీ వచ్చే నెల లేదంటే ఆ పై వచ్చే నెల మనకి ఏదైనా మంచి జరగచ్చు అని మనమంతా పాజిటివ్గా ఉంటే ఏమండి వచ్చేది చాలా మంచి అవకాశంలో ఉన్నాము. వచ్చే తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే పదాన్ని వాడిన తర్వాత ఒక సామాన్యుడికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే అది మాటలా చెప్పండి, అంత తేలిక చెప్పండి. వాళ్ళు ఇస్తానన్నది ఏదో రూపాయి వడ్డీయో 10 రూపాయల వడ్డీయో కాదు. లైఫ్ చేంజింగ్ ఇన్కమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ప్రతి నెల మీరు చేస్తున్న పనిని మీరు చేసుకుంటూ ఎదురు చూసే పని చేయాలి అనే నేను మరొకసారి చెప్తున్నాను. బికాజ్ ఎందుకంటే సో మెనీ పీపుల్ విసిగిపోయి ఉన్నారు. ఈవెన్ ఈ సిస్టంలో ఇలా వాళ్ళు ఒక 6 months అని టైం చెప్పేస్తే ఎవరు కూడా కన్నెత్తి అటువైపు చూడరు. అది కంపెనీ వైపు జరుగుతున్నటువంటి ఒక తప్పిదంగానే మనం భావించాలి. బికాజ్ ఎందుకంటే నో ఎక్స్టెన్షన్ అని చెప్తూ సో మెనీ ఎక్స్టెన్షన్స్ జరుగుతున్నాయి. బికాజ్ ఇది ఒక రకంగా అందరినీ కూడా నెగిటివ్ వైపుకి తీసుకువెళుతుంది. కానీ ఇదే మన కర్మలో ఉన్నటువంటి భాగమండి. వాళ్ళు ఎన్ని చేసినా మనం తట్టుకొని నిలబడగలగాలి. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంట్లో ఎన్నో రకాలుగా అవి తీసి పడేస్తారు. ఆ తల్లి తీసుకొని అన్నీ సర్దుకుంటుందే కానీ పిల్లల్ని మందలించదు. ఈరోజు ఇక్కడ ప్రతిఫలాలు మన బిడ్డలకి మనం అందించాలంటే మనం చాలా మనోధైర్యంతో నిలబడాలి. 100% అలా నిలబడితేనే ఈ మధుర ఫలాల్ని మనం స్వీకరించగలుగుతాము.
అసలైన సమస్య ఏంటి అంటే నాకు ఉద్యోగం లేకపోవడం ఆన్పాసు వల్ల, నేను వ్యవసాయం చేయకపోవడం ఆన్పాసు వల్ల, నా అనారోగ్యం వల్ల, నేను మందులు కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బు లేకపోతే అది ఆన్పాసు వల్ల, లేదు నా బిడ్డల్ని చదివించాలి, స్కూల్ ఫీజు కట్టాలి అది ఆన్పాసు వల్ల, లేదు నేను చేసిన అప్పులకి నేను ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నాను అది ఆన్పాసు వల్ల. ఇవన్నీ ఎవరు చేశారు? ఇదంతా మన కర్మల ఫలితాలు, మనం చేసుకున్నటువంటి తప్పిదాలు. ఎస్ ఆర్ నో? ఇది మోటివేషనల్ స్పీచ్ ఏం కాదండి. నేను చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం మనుగడ ఎలా ఉండేది, మీరు జస్ట్ ఒక 20-30 సంవత్సరాల క్రితం వెళ్ళండి. అంటే మన బాల్యానికి వెళితే పాడి వ్యవస్థను, పంట వ్యవస్థను వాళ్ళు తిని తినక దాచి 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 ఆ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, అప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, కొన్ని కమ్యూనిటీస్ వారు వాళ్ళ తరతరాల కోసం సాక్రిఫైస్ చేస్తే ఈరోజు అలాంటి కమ్యూనిటీస్లో ధనవంతులు ఈ రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉన్నారు. బికాజ్ వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైస్. పిడకలు అమ్మారు, పేడలు చేసి పిడకలు అమ్మారు, పాలు అమ్మారు, నెయ్యి అమ్మారు, తర్వాత పాడి పరిశ్రమను పెంచారు, వ్యవసాయం చేశారు, ఏ ఒక్క రూపాయిని వృధా చేయకుండా భూములను కొన్నారు. వారి తరతరాలు బాగా స్థిరంగా ఉండడానికి వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ఈరోజు చాలామంది ఉన్నతంగా ఉండడానికి కారణం. ఈరోజు మన దగ్గర ఏం లేదు అంటే మన తాతలు ఏం చేశారో, మన తల్లిదండ్రులు ఏం చేశారో, వాళ్ళు మనల్ని కని మనకంటూ ఒక జన్మనిచ్చి ఉన్నతంగా మనల్ని బ్రతకడానికి భూమిపైన ప్రాణాలను పోశారు. మన వాళ్ళు మనకి ఏమి ఇవ్వలేదు అంటే మనం కూడా మన వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వకుండా ఉండడం కాదు. మనం మన నెక్స్ట్ జనరేషన్ కోసం కష్టాలు నష్టాలు అన్నీ భరించి సాక్రిఫైస్ చేయగలిగితే రేపు మీ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు సుఖ సంతోషాలతో ఖచ్చితంగా ఉంటారు అనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. అది వాస్తవం. కాదు నేనే ఇప్పుడు తినాలి, నాకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నేనే ఫ్లైటుల్లో తిరగాలి, నేనే కారుల్లో తిరగాలి, నాకే ఇప్పుడు డబ్బులు కావాలి అనే ధోరణి పక్కన పెట్టి రేపు నా బిడ్డల బిడ్డలు ఈ యొక్క బంగారు గడియలలో నేనైతే చెప్తున్నానండి, ఆన్పాసం అనేది మన కోసమా మన బిడ్డల కోసమా అనేది భగవంతుడి నిర్ణయం. అది ఆన్పాసు చేతుల్లో ఉందా భగవంతుడి చేతుల్లో ఉందా అయితే నేను చెప్పలేను. కానీ నేనైతే కలిగి ఉన్నటువంటి మల్టీ ఐడీస్ని నా కుటుంబం కోసం సాక్రిఫైస్ చేస్తూ నేను చేయాల్సిన పనిని నేను చేస్తాను. తర్వాత మొత్తం ఆ భగవంతుడికే రిజల్ట్కి వదిలేస్తాను. నా మనస్థితి ఇదండి. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి వాళ్ళే సర్ది చెప్పుకోవాలి, కలిసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే నేను ఇవన్నీ చెప్తున్నా. ఈ బ్రహ్మముహూర్త శుభ గడియల్లో నేను చెప్తున్నది ఒకటేనండి. ఇది చాలా మందికి ఆవేదనను కలిగించవచ్చు, చాలా మందికి ఆలోచనను కలిగించవచ్చు. కానీ ఎవరి కర్మలకు వాళ్ళు మాత్రమే పాత్రులు అనేది వాస్తవం. నా పాపకి 1.5 year, నా బాబుకి 3.5 year. వాళ్ళ కోసం నేను ఈ ఆన్పాసు ఐడీస్ అనేది ఒక వజ్రాయుధం లాగా, ఒక అస్త్రాన్ని, శస్త్రాన్ని, పద్మవ్యూహాన్ని, వాళ్ళ జీవితానికి కావలసినటువంటి అష్టైశ్వర్యాల్ని సమకూర్చడానికి నేను పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. దీని ద్వారా వాళ్ళకి మంచి భవిష్యత్తు దొరుకుతుందనే ఆలోచన నాకుంది. బికాస్ ఎందుకంటే నేను నా కష్టాన్ని నమ్ముకుంటూ నేను నా ఒక్క ఫైనాన్షియల్ ఫ్రీడము ఎంత త్వరగా కావాలి, నా వాలంటరీ రిటైర్మెంట్ ఎంత తొందరగా కావాలి అనడానికి నేను కృషి చేయాలి. నేను నిత్యం విద్యార్థిలాగా ఉండాలి, నేను ట్రేడింగ్ నేర్చుకోవాలి, నేను ప్రతి ఒక్క మార్కెట్ అనాలిసిస్ చేయగలగాలి. అప్పుడే నేను అనుకున్నది నేను రీచ్ అవుతాను. కానీ నా బిడ్డల భవిష్యత్తు బాగుండడం కోసం ఒక మంచి అవకాశం దొరికింది, దాని గురించి నేను ఎలాంటి ఆలోచనని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో నేనున్నాను. కాబట్టి నాకంతా కూడా పాజిటివ్గా ఉందండి. కొందరికి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల వల్లే కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి మీ సమస్యల వల్లే ఆన్పాసు నెగిటివ్గా కనిపిస్తుంది అనేది వాస్తవం. అదే మీకు ప్రతి నెల ₹1,00,000 ఆదాయం వచ్చినా, అదే మీ వెనకమాల మంచి ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నా మీరు ఆన్పాసు వైపు నెగిటివ్గా చూడరు అనేది కూడా వాస్తవమే. కాబట్టి మన ఆలోచనలు ఏంటి, మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది మీరే ఒక్కసారి గ్రహించండి. అండ్ చాలామంది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమన్నారు. వాట్సాప్ గ్రూప్ నేను పెడుతున్నాను. దాని పేరు ఆల్ఫా యాటిట్యూడ్. ఆల్ఫా అంటే మనల్ని మనం ఎప్పుడూ తక్కువ చేసుకోకుండా ఉండడం అనేది ఆ ఒక గ్రూప్ నేమ్.
అనేక వివరణలతో కూడిన విశ్లేషణల్ని మనం ఆ గ్రూప్లో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి మంచి షార్ట్ వీడియోలను అయితే నేను పెడతాను, వాయిస్ మెసేజ్లను పెడతాను. ఆ గ్రూప్లో ఒకే ఒక నియమం ఉంది, ఎప్పుడు మనీ వస్తుంది అనేది దయచేసి ఎవరు అడగకూడదు. ఆల్ఫా యాటిట్యూడ్ అంటే మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోవడమే కానీ తగ్గించుకోవడం కాదు. అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వగలుగుతారు. ఎందుకంటే అడ్మిన్ అనేది ఇవ్వను, అడ్మిన్ని నేను ఉంచుకొని మీకు మంచి మంచి వివరణలు ఇస్తాను. వారానికి ఒకసారి అడ్మిన్ ఓపెన్ చేసి వారానికి ఒకసారి అక్కడ చాట్ బాక్స్ ఓపెన్ చేస్తాను. అప్పుడు కూడా నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళని నేను ఇన్స్టెంట్గా రిమూవ్ చేస్తాను. ఈ యొక్క గ్రూప్లో ఉండడం అనేది మనందరి యొక్క కలయికల వల్ల ఒక అదృష్టంగా భావించాలి. అక్కడ మనం అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి. ఈరోజు నేను చేస్తున్న ఈ పని సక్సెస్ అవ్వాలి అంటే మీరంతా కూడా పాజిటివ్ మైండ్తో, సక్సెస్ఫుల్ యాటిట్యూడ్తో, ఆల్ఫా వీఆర్ ఆల్ఫా అనే రీతిలో వస్తేనే అదంతా జరుగుతుంది. అలా కాకుండా మీరు వేరే ధోరణితో వస్తే ఆ గ్రూప్ అనేది అంతా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి.